ఏ సౌందర్య, ఏం చేస్తున్నావే? నిన్నే ఆగు, ఆగవే. భాయ్యో బహనో, ఆయియే 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 ఆయియే, అన్నలారా అక్కలారా, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, అందరూ ఒకసారి నేను చెప్పేది వినండి. ఇది నా కోసం కాదు, మీకోసం, మీ ఫ్రెండ్స్ కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం. సౌందర్య, బంగారం లాంటి మన కాలేజ్ ని, అందులో ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఉండే విలువైన వాటిని అన్ని దోచుకోనీకి మన మధ్య స్టూడెంట్స్ లా ముసుగేసుకొని దొంగలు తిరుగుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క క్షణంలో మీ పాకెట్లకి కన్నలు పడొచ్చు. రెప్ప వేసేలోపు మీ బంగారం మాయమవ్వచ్చు. మీరు తెచ్చుకున్న క్యారియర్లకి రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు. ఈ పిచ్చి పిల్ల నిజంగానే రచ్చ చేసేలా ఉంది. ఏవండి, మీరైనా మీ ఫ్రెండ్కి చెప్పండి. నా మాట వినటం లేదండి. సౌందర్య, ఆపవే. ఇన్ని ఆనవాళ్ళు జాగ్రత్తలు చెప్పిన దానివి ఆ దొంగ పేరేంటో చెప్పొచ్చు కదా సౌందర్య. అడుక్కునే వాడికి 60 కూరలన్నట్టు దొంగలు పూటకో పేరు మార్చుకుంటారు. అందుకే పేరు మీరే ఆలోచించుకోండి. కొత్తగా కాలేజీలో కూడా జాయిన్ అయ్యిండు. ఎర్ర జట్టు ఊసకల్లు కొత్తగా జాయిన్ అయ్యాడంటే అభియేనా? అభి అలాంటి వాడు కాదు. అవును, అభి గుడ్ బాయ్. నో ఛాన్స్, అభి అలా చేయడు. ఏమో, గుర్రం ఎగరొచ్చు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? రేపటి రోజున మీ వస్తువులు బంగారం పోతాయి కదా, అప్పుడు తెలుస్తుంది దొంగెవరో. మంచివాడిగా ముసుగేసుకొని దొంగతనాలు చేస్తుంది ఎవరనేది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా బాధ్యత. ఈ రోజో రేపో దొంగ దొరికిపోవడం ఖాయం. గ్రానీ, 2 ఇయర్స్గా నా ఫ్రెండ్స్ నాతోనే ఉన్నారు. ఏ రోజు ఇలా జరగలేదు. ఒకవేళ నా ఫ్రెండ్స్లో ఒకరు ఇలా చేశారనుకుంటే ఆ టైంలో అందరూ నాతోనే ఉన్నారు కదా. ఇప్పుడు దొంగల్లాగా వాళ్ళని చూస్తే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు గ్రానీ. క్రేష్, నమ్మిన వాళ్ళనే ఈజీగా మోసం చేయొచ్చు. ఈ రోజు ₹1,00,00,000 దొంగతనం చేసిన వాడు రేపు ఏదైనా చేయొచ్చు. వాడు కాల్ చేసిన నెట్ ఐపీ అడ్రస్ కూడా ఈ కాలేజ్దే. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాను. నీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసినవాడు, సిస్టమ్ పాస్వర్డ్ తెలిసినవాడు, నీ పక్కనే నీకు నమ్మకంగా ఉండేవాడు ఎవడో చేసుంటాడు. తెలివిగా కాల్ చేశాను అనుకున్నాడు, కానీ మనింటికొచ్చే ప్రతి కాల్ రికార్డ్ అవుతుందని తెలీదు వాడికి. సరే గ్రానీ, నేనిప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందర్నీ క్యాజువల్ మీటింగ్ అని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకురా. ఒక్కరు కూడా మిస్ కాకుండా తీసుకురండి. నేను మాట్లాడతాను. అలాగే గ్రానీ. చిత్రరా. సౌందర్య, ఇంత పెద్ద రచ్చ చేస్తున్నావంటే? వాడు తేనె పోసిన కత్తే. తియ్యగా ఉందని నాలుక మీద పెట్టుకుంటే అక్కడ దాకా కట్ అవుతుంది. ఈ తింగరోళ్ళకి అర్థం కావడం లేదు. తనేదో ఆట పట్టించడానికి అలా చేస్తున్నాడనిపిస్తుంది. ఆట పట్టించని కాదు, అవసరాలకి జల్సాలకి ఇలా మంది సొమ్ముని దొంగతనం చేస్తున్న గజ దొంగవాడు.
గజ దొంగలో ఎన్టీఆర్లా, బిళ్ళాలో ప్రభాస్లా, యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్లా, ఖతర్నాక్ దొంగవాడు. డబ్బే వాడికి ముఖ్యం. రే సూర్య, గుండెల్లో భయం కళ్ళల్లో కనిపించకూడదురా. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆ దొంగన మనమే అని వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. రే, ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ ముందుకు వెళ్లాల్సిందేరా. మనకు తోడుగా 100 మంది చిన్నపిల్లల చిరునవ్వు ఉందిరా. నా కళ్ళ ముందు వాళ్ళ భవిష్యత్తు కనిపిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, మనకేం కాదు. పద రారా. రే, రే, ఈ పన్న రాక్షసే కదరా చేసింది? అవునరా, ఎక్కడ్రాది? ఇప్పుడున్న టెన్షన్లో మళ్ళీ తనతో గొడవ అవసరమా? గొడవ అవుతుందని అదేం చేసినా చూస్తుండాలా? లంకలో ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిస్తే ఏం చేశాడ్రా? లంక అంతా అంటించాడ్రా. ఈ సౌందర్య కూడా అంతేరా. కోపమొచ్చి ఏం చేస్తుందో తనకు కూడా తెలియదురా. అలాగని చూస్తూ ఊరుకోవడానికి నేను రావణాసురుణ్ణి కాదు, లక్ష్మణుడు లాంటోనే. ఆ శూర్పణఖ సౌందర్య చెవులు, ముక్కు, జడ కత్తిరిస్తాన్రా. రారా. ఒరే అభి, ఆగరా. రేయ్, జనాలు లేని చోట ఈ అన్ను నక్కుంటాడు. హలో, ఆ అభి ఏంటన్న కనిపించిండా? లేదండి, చూడలేదు. ఓసే సౌందర్య, కాళ్ళు లాగేస్తున్నాయే. ఇంత పెద్ద కాలేజీలో ఎక్కడ నెతుకుతావు? కరెక్టే. ఆడ ఈడ ఈ బోర్డులు పెట్టుడు దండగా. ఇంకెక్కడ వద్దులేవి. అమ్మయ్యా, బతికించావే. చాలా థ్యాంక్స్. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోనే పెట్టేస్తా. సౌందర్య, అందరూ ల్యాబ్కి పోయినట్టున్నారు. వీడు కూర్చునేది ఎక్కడా? వాడు కూర్చునే దగ్గర అంటిస్తే వాడు చూసి ఏడుస్తాడు. అదే బోర్డు పైన అంటిస్తే అందరూ చూస్తారు. వద్దే, పెద్ద గొడవవుతుంది. నార్మల్, నువ్వే కదా ఆ సూర్యకి బోర్డులు పీకమని సలహా ఇచ్చింది. పోయి బయటికి. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. పో. బోర్డు మీద అంటిస్తే లెక్చరర్ చూసి చింపేస్తాడు. అందుకే ఇది బోర్డు పైన అంటించాలి. రే అభి, అభి ఆగరా. అభి, తండ్రా దాని పని. వచ్చేసాడు. భగవంతుడా, దీన్ని నువ్వే కాపాడాలి. రేయ్ ఏయ్, ఆగరా. మీ ఫ్రెండ్ ఏది? ఈ రోజు దాని పిలకలు కత్తిరించాల్సిందే. అది అది నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. అరవకుండా ఇక్కడే ఉండు. రే సూర్య, ఈ అమ్మాయి కాపలా ఉండరా. రేయ్ అభి, చాలా థ్యాంక్స్ చంద్రిక. సరిగ్గా అంటుకోలేదనుకుంటా. చూడు, ఈ వాయిస్ వాడిలా ఉందేంది? రే సచ్చినోడా, నా పర్మిషన్ లేకుండా నా నడుము పట్టుకుంటావా? దింపరా. సరే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వు. ఛీ, వదల్లా. కుల్ఫీగా వదిలే. వదలరా. అవునా? నడు పెరిగింది.
నడ్డీలు కొట్టి నవ్వుతావేంద్రా? రాయలో నిలబడ్డవే, ఇప్పుడు మాట్లాడు. ఆ కమ్మ గురించి 10 ఊర్లకి వినపడేలా అరిచును. కొత్త కాలేజ్ అయితే 25,000 కట్టాలి, మరి ఆలోచించుకో. నువ్వెందుకయ్యా అంత భయపడతావు? ఇంట్లో మనమే దాంతో గొడవ పడలేకపోతున్నాం. కాలేజీలో పిల్లలు దాని జోలికి వస్తారా? అంకుల్, దీనికి తోడుగా నేనున్నాను కదా. కాలేజ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామనే. గాని నువ్వు ఆలోచించడం మానేసి హాయిగా పోయి పడుకో. నేను చంద్రిక ల్యాబ్ అబ్జర్వేషన్ రాసుకోవాలి. సరే, నువ్వు రావే. పదయ్యా, గొడవల గురించి ఆలోచించకు. భోంచేద్దు గాని పద. గొడవల గురించి కాదే, ఆ ఇంటి ప్రేమలు ఎక్కడ నా బిడ్డ ప్రయాణం తీస్తాయో అని నా భయం. ఇవిగోనే అన్ని రికార్డ్స్ అబ్జర్వేషన్స్ తో సహా రాశాను. కోడికెళ్తున్నట్టు రాసినవా, నా రేటింగ్ లో రాసినవా? తేడా వస్తే చంపేస్తావు కదా, నీలాగే రాశాను, చూసుకో. చూసుకుంది చాలే కానీ నాది నాకిచ్చే. ఏంది? రికార్డ్స్ రాస్తే లెటర్ రాసిస్తా అన్నావుగా, రాయలేదా? అన్నాను కానీ మర్చిపోయినా. మర్చిపోయానని అంత సింపుల్ గా చెప్తావేంటే? టైం చూడు ఎంతైందో, ఇప్పటి వరకు లెటర్ పంపలేదు. ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే. గంట ఆలస్యమైతే ఏం కాదు, ఏదో పనిలో ఉన్నావు అనుకుంటాడు. కానీ లెటర్ రాయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. ప్రశాంతంగా ఉండాలంటే బుర్రలో ఏ ఆలోచనలు రాకూడదు. అవునా కాదా? అవును. కళ్ళు మూసినా బుక్స్ తెరిసినా ఆ చింపరి చుట్టాడే కనిపిస్తున్నాడు. వాడి మీద కోపం తగ్గితే గాని ప్రశాంతంగా ఉండలేను. వాడి లెక్క తేల్చాల్సిందే. వాడితో మనకెందుకే, అనవసరంగా ఎందుకు గొడవ పట్టం? నువ్వు మళ్ళీ అదే మాట అంటే నీ పీక పిసుకుతా. గొడవ పడుతుంది ఎవరే, నేనా వాడా? చెప్పు. వాడేనే. వాడే. నేను కనిపిస్తేనే నీ కాళ్ళు మొక్కుతా బాంచనని నా కాళ్ళ మీద పడేలా నేను చెయ్యాలి. వాడంతట వాడే నా కమ్మ నాకు తెచ్చిచ్చి నా ముందు గుంజీలు తీయాలి. అది చూసి నేను పెద్దగా నా కోపం తీరేలా నేను నవ్వాలి. చెప్పుకోవడానికి వినడానికి ఇలాంటివి బానే ఉంటాయే, అవి జరగవే. జరిగి తీరాలి. అప్పుడే నేను నీకు లెటర్ రాసిస్తా. ప్లీజ్, వాడి మీద పగకి నా లెటర్ కి లింక్ పెట్టకే. ప్లీజ్ 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 ప్లీజ్. చంద్రిక, ఈ సౌందర్యని నువ్వు కూడా తక్కువ అంచనా వేస్తున్నావు. చెప్తా. ఏ ముంబై షహర్ కో పిషప్ కర్నే వాలా ఆయా అని మహేష్ బాబు అన్నట్టు నన్ను చూస్తేనే వాడు పోసేసుకోవాలి. ఇదేనా శపథం? మనకు అవసరమా ఈ శపథాలు? అవసరమే. మా సరస్సు చేత నన్ను రోజు సంస్కృతంలో తిట్టిస్తున్న వాణ్ణి నేను వాణ్ణి వదిలిపెట్టను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? నిన్ను వీడని నీడని నేనే, కలగా మిగిలే కథ నేనే. దెయ్యాల పాటలు పాడుతున్నావేంటే? ఓ నా ట్యూబ్లైట్ ఇంకా వెరగలేదా? దెయ్యమంటే భయం లేని వాడెవడే? అందుకే వాడి దగ్గరికి ఈ రోజు నేను దెయ్యాల్ని పంపిస్తా. దెయ్యాల్ని నువ్వు పంపడమేంటే? నువ్వే చూస్తావుగా ఈ సౌందర్య టాలెంట్. అంటే నువ్వే దెయ్యమై వస్తావా? yes ఇట్స్ మీ. నేనే వాడి పాలిట ఈరోజు కాశ్మోరాని, కొరివి దయ్యాన్ని, పిశాచిని. ఇప్పుడు ఇవన్నీ ఇంత రాత్రిపూట అవసరమా? దయ్యాలంటే రాత్రిపూటేగా తిరగాలి, భయపెట్టాలి. ఇప్పటికిప్పుడు దెయ్యం గెటప్ అంటే? పక్క వీధిలో నర్సు నిర్మలక్క తెల్ల చీర తీసుకొని
జుట్టు విరబోసి గుడ్లు పెద్దవి చేసి చూస్తే సరి వాడికి తడిచిపోవాలి. నాకు భయం వేస్తుందే. వసేయ్, భయం అనేది ఈ సౌందర్య కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియకూడదే. ధైర్యంగా ఉండు. డ్రేయ్, జింగిలి పాక పింగిలి కంగిలి మొహమోడా, నీకు పుంపుహారి. అవ్వా, ఏంటి ఆ భాష? వాటి మీనింగ్ ఏంటి? వసేయ్, ఫ్లోలో వచ్చినవి ఫాలో అవ్వు. మీనింగ్ లడక్క మొండిపోద్ది. ఇప్పుడు నోరు మూసుకొని నాతో పద. ఎవరు నువ్వు? చూస్తే తెలియడం లేదా? దయ్యాన్ని, దయ్యాన్ని. మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మృత్యువుని, శకుచిని. ఎందుకు వచ్చావు? మేమేం చేశామని? మాలాంటి అమాయకులను చంపితే మీకేమొస్తుంది దయ్యం గారు? మీరు అమాయకులా? అమాయకులైన ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు. మీరు అమాయకులా? మేమా? ఎవరిని? నా స్నేహితురాళ్ళు సౌందర్యని కమ్మ తీసుకొని ఏడిపిస్తున్నారు కదరా. మర్యాదగా ఆ కమ్మిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరి. లేదంటే మీ రక్తం తాగుతాను. అదేమన్నా జ్యూసా అండి, చల్లగా తాగడానికి? మీలా జ్యూసులు తాగడానికి నేనేమైనా మనిషినారా? దయ్యాన్ని. చింగరబుచ్చి, నువ్వేనా? చెప్తా నీ పని. సౌందర్య. అవునా? ఖాళీ చేసి వెళ్తారా లేదా? ఈ రోజు నుండి ఈ స్థావరం నాది. దయ్యం గారు, మాకు భయం వేస్తుంది. మేము ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్ సౌందర్య గారికి అమ్మ వేరే చోటు ఉంది, ఇప్పుడే తెచ్చిస్తాను. త్వరగా తీసుకురా. అలాగే అండి. మేడం, బయట చీకటిగా ఉంది, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారా? అలాగే, కాళ్ళ మీద పడండి. రే సూర్య, చూస్తావేంట్రా? పడు. ఆ రే సూర్య, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు దెయ్యం గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యం రా. దెయ్యం గారు, విత్ యువర్ పర్మిషన్. అలాగే. అరే సూర్య, లేరా? దెయ్యం గారు పర్మిషన్ ఇచ్చారు, రా. ఏం చేస్తున్నారా? వదలండి! వదలండి! అయ్యో, ఇది దొరికిపోయినట్టుంది. నీకున్న కోడి మెదడుతో నన్నెలా భయపెట్టాలనుకున్నావే నా అందాల రాక్షసి? సే, నువ్వు ఇలాగే బాగున్నావే,
కాలేజ్లో అస్సలు చూడలేకపోయేవాణ్ణి. ఏంటి నా తాట తీస్తావా? ఏది తీయి. అరే 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 భలే మెలికలు తిరుగుతున్నావే. రేయ్, నన్ను ముట్టుకోక చెప్తున్నా. ఆహా, మర్యాదగా నన్ను విడిచిపెట్టు, లేకపోతే నా సంగతి నీకు తెలీదు. ఏంటే బెదిరిస్తున్నావు? నువ్వు నోరు తెరిస్తే పొద్దున్న దాకా ఇక్కడే ఉంచుతా. ఏమండి, సారీ అండి, ఏదో తప్పైపోయింది. ప్లీజ్ అండి, వదిలేయండి. లేట్ అయితే మా ఇంట్లో వాళ్ళు భయపడతారండి. సారీ నువ్వు కాదు, మీ ఫ్రెండ్ చెప్పాలి. ఓసే సౌందర్య, ప్లీజ్ చెప్పవే. జస్ట్ సారీయే కదా. నేను చెప్పా. ఏయ్, నేను ఇస్తా. నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటానులే, పర్లేదులే. చంపేస్తాను. ఇస్తానని చెప్పినా కదా, నువ్వు అటు తిరుగు. ఆహా, నేను వెనక్కి తిరిగితే నువ్వు తూరిన పారిపోదావనా? ఆ పప్పులేం ఉడకవు. నేను ఇలానే ఉంటా, నువ్వు తీసివు. ఇస్తావా తీసేసుకున్నా? రేయ్, ఏం చేసినావు సచ్చినోడా? ఏం లేదే, నీ ఫేస్ కి చిన్న ఫేషియల్ చేశాను. రేయ్, నిన్ను. ఏయ్, అలాగే ఉంచుకోవే, పండుకోతలా భలే ముద్దస్తున్నావు. రేయ్, నేను కాదురా పండుకోతి, నువ్వే కొండముచ్చు, నువ్వే పెద్ద జుమాంజీ. ఓయ్, అలాగే వెళ్తే ఏ జూవాల్లో చూసి కొత్త రకం కోతొచ్చిందని ఎత్తికెళ్తారే. రేయ్, నువ్వే పెద్ద డాష్ గాడివిరా. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. అసలు ఉంటేనే కదా తక్కువ అనడానికి. నీ సంగతి రేపు కాలేజీలో చెప్తారా? ఓహో, వెయిటింగ్ ఫర్ యు బేబీ. Anybody is there? Excuse me. Hello? ఎవరైనా ఉన్నారా? హలో, ఈ రంగు ఇంకా పోలేదా? రే సచ్చినోడా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దిరా. ప్లాట్ఫామ్ మీద అడుక్కు తింటాం. నీ సంగతి తర్వాత చెప్తా. పాపం అఖిలాండేశ్వరి మేడం. మేడం, వాటర్ తీసుకోండి మేడం, మీకోసమే తీసుకొచ్చిన. ఏమైంది మేడం, అంత నీరసంగా ఉన్నారు? కళ్ళు తిరిగినాయా? నువ్వెవరో తెలీదు కానీ దేవతలా వచ్చా. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి మేడం. దగ్గరలో ఎక్కడైనా మెడికల్ షాప్ ఉంటే ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకొస్తావా? అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తా, పట్టుకోండి. అన్నా, ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వ.
ఇదేనా మేడం? అవును. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు లేకపోతే ఏమై ఉండేదో. మీరు అట్లా అనకండి మేడం, మీలాంటి మంచోళ్ళకి ఏం కాదు. యాసిడ్ బాటిల్స్ విసిరేసుకున్న బ్యాచ్ మీరా నేనా? మేడం, నేనే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చా, అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే? అసలు నిన్ను చూసిన వెంటనే బయట గెంటేయాల్సింది. కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాలనుకోవడం మాది తప్పు. స్టాప్ ఇట్. అక్క, ఎవరో పరాయి వాళ్ళన్న మాటల్ని నమ్మి మనవాళ్ల మీద అరవడం ఏంటక్కా? భవానీ, నువ్వు నోర్మి. వీళ్ళు కాలేజీలో గొడవ పడింది నిజం. వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఆ విషయం నాకు తెలుసు. సౌందర్య, గారాబం చేయడం వల్ల వాళ్ళిలా తయారయ్యారు. మాకు నువ్వు చేసిన సహాయానికి వెలకట్టలేనమ్మా. అందుకే ఈ ఇంటికొచ్చిన ఆడపిల్లకి సారీ ఇవ్వడం మా ఆచారం. తీసుకో. మీరిచ్చే ఆశీర్వాదాన్ని అయితే తీసుకోగలను గాని మీరిచ్చే కానుకల్ని తీసుకోలేను మేడం. అట్లా తీసుకుంటే వీళ్ళన్న మాటల్ని నిజం చేసిందాన్నైతా. చాలా కాలం తర్వాత ఎంత ఆత్మాభిమానం కలిగిన అమ్మాయిని చూస్తున్నాను. ఏమంటున్నారు మేడం? నా కోడలు గుర్తొచ్చిందమ్మా. నేను పోయిస్తా మేడం. ఇది కానుక అనుకోకుండా ఆశీర్వాదంగా తీసుకోమ్మా. సౌందర్య, ఇప్పుడంటే వీళ్ల మీద కోపంతో కాఫీ తాగకుండా వెళ్తున్నా. వీలు చూసుకుని నా మీద అభిమానంతో వచ్చే పండక్కి మా ఇంటికి మీ అమ్మా నాన్నల్ని తీసుకుని భోజనానికి రమ్మా. అయ్యో, కుదిరితే తప్పకుండా మీకోసమైనా వస్తా మేడం. సౌందర్య, మీ నాన్నగారి పేరేంటి? గణేష్ మేడం. అమ్మా నాన్నలకి చెప్పు నేను మరీ మరీ అడిగానని. అట్లనే మేడం. క్రేష్, చైత్ర, గ్రాని, సౌందర్యకి సారీ చెప్పండి. అక్క, సారీ చెప్పండి. సారీ సారీ సౌందర్య. ఈ రోజు నుండి ఈ మనస్పర్ధలన్నీ మర్చిపోయి మంచి ఫ్రెండ్స్గా ఉండండి. అలాగే. మాట వరుసకి భోజనానికి పిలిచానని అనుకోవద్దు సౌందర్య. మనసుకి నచ్చి పిలిచాను. అట్లనే మేడం. చైత్ర, సౌందర్యని పంపించరండి. జాగ్రత్తగా వెళ్ళమ్మా.
ఆగండి 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 ఆగండి. జానకి, జానకి, అమ్మా వెళ్ళి ఆటో తీసుకురా. మన ఇంటికి గెస్ట్ వచ్చారు, పంపించాలి. అలాగే అమ్మగారు. మీ మర్యాదలు చాలా ఎక్కువైనాయి, నేను వెళ్ళగలను. మా గ్రానీ ముందు తలెత్తుకోకుండా చేసావు కదే, నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఈ రోజు నుంచి నువ్వు నా శత్రువ్వి. ఏంది బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి మా కాలనీలో 3 కాళ్లతో నడిచే ముసలమ్మ కూడా భయపడదు. అక్క పిలిచింది కదా అని ఊపుకుంటూ భోజనానికి వస్తావని తెలుసు. ఇక ఈ ఇంటిని వదలవు అని తెలుసు. రోజు 100 మందికి దారిన పోయే వాళ్ళకి ముష్టి వేస్తుంటాం. అందులో మీరు ఉంటారు. మాకంటే గంజి అలవాటుంది, ముష్టి వేసినా సర్దుకుపోగలం. మీకలాంటి రోజు వస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. అమ్మా కార్ రెడీగా ఉంది. దానికి కారెందుకురా, ఆటో వస్తుంది లేపో. అమ్మగారు దగ్గరుండి కారులో పంపించమని చెప్పారమ్మా. మరేం పర్వాలేదులేండి, నేను నడుచుకుంటూ వెళ్ళగలను. అమ్మగారికి మీరు నడిచి వెళ్లారని తెలిస్తే బాధపడతారమ్మా. రండమ్మా రండి.